వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్దమైంది. 3 జిల్లాల పరిధిలో పోలింగ్ సిబ్బందిని అధికారులు సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అంశానికి సంబంధించి మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలింగ్కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 జిల్లాల పరిధిలోని అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బందికి కావాల్సినటువంటి సామగ్రిని అందించారు. ఇప్పటికే సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలినటువంటి సందర్భం ఉంది. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ ను అమల్లోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఓటర్లు ప్రధానంగా ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ ని తీసుకెళ్లాలి, ఓటు హక్కును కూడా ఎలా వినియోగించుకోవాలన్న అంశాలకు సంబంధించి అధికారులు ఉన్నారు. మేడం, ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎట్లా సిద్ధం చేశారు, సిబ్బందిని కేంద్రాలకు ఎట్లా తరలించారు, ఏమేమి వారికి అందించారు? అందరికీ నమస్కారం అండి. మన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసి ఇప్పుడు 1 అవర్ బ్యాక్ పంపించాము. మన మహాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేవరకు 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 5 రూట్లలో విభజించి 5 రూట్లకు సంబంధించినటువంటి బస్సెస్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సంబంధిత పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరికి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలతోటి మరియు ఎన్నికల సామగ్రితోటి సరఫరా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వాళ్ళు ఏదైతే పిఓస్ దగ్గర ఉన్నటువంటి పెన్ ఉన్నదో దాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. మేము పోలింగ్ కేంద్రాల వెలుపల కూడా పెట్టాము. ఏ ఓటు ఎలా వేయాలి అనేటువంటి దాన్ని కూడా మేము ఫ్లెక్సీ రూపంలో ఎన్నికల సంఘం సరఫరా చేసినటువంటి ఫ్లెక్సీ రూపంలో కూడా బయట డిస్ప్లే చేస్తున్నాము. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా డిస్ప్లే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పట్టభద్రులైనటువంటి అందరూ కూడా వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఓకే, ఓటర్ స్లిప్లను ఎట్లా పంపిణీ చేశారు? ఓటు వేయడానికి వచ్చే సమయంలో ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని వస్తే అనుమతిస్తారు? ఓటర్ స్లిప్స్ మా దగ్గర 100% కూడా సరఫరా చేయడం జరిగింది. సంబంధిత తహసీల్దారుల ద్వారా అన్ని మండలాల్లో కూడా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలలో వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ తీసుకువెళ్తే అల్లో చేస్తారు. అంటే ఈ పోలింగ్ శాతం పట్టభద్రులే ఓటు వేసే అవకాశం ఉంది కనుక పోలింగ్ శాతం పెరగడానికి అధికారికంగా ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారు? ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇది అధికారులు చెప్తున్నారు. పోలింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేశాము. ఇక ఓటు వేయడానికి వచ్చేటువంటి అంశానికి సంబంధించి ఐడి ప్రూఫ్స్ కూడా కొన్ని రకాలైనటువంటి ఐడి ప్రూఫ్స్ కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఇక మనం ఈ 3 జిల్లాల పరిధిలో జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి ప్రధానంగా అటు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల అభ్యర్థులు కూడా ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చిన పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ఇక ప్రచారానికి సంబంధించి 3 పార్టీల అభ్యర్థులు కూడా 3 జిల్లాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో కూడా ఈ ప్రచారం వేడిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రేపు ఉదయం నుంచి జరిగేటువంటి అంటే రేపు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా నిర్వహించేలా కూడా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, ఖమ్మం. నల్గొండ వరంగల్ పట్టభద్రుల